Hi friends, welcome to Telugu Tech Steps. ఓకే, నేను ఇప్పుడు ఎక్లిప్స్లో ఇంటర్ఫేస్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలో నేను మై ఇంటర్ అనే ఇంటర్ఫేస్ రాసుకున్నాను. విత్ ఇన్ దట్ ఇంటర్ఫేస్ నేను వాయిడ్ కనెక్ట్ అండ్ వాయిడ్ డిస్కనెక్ట్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిక్లేర్ చేశాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే మనకు తెలుసు, మెథడ్స్ డజంట్ హ్యావ్ ఎనీ బాడీ, సో ఐ డజంట్ గివ్ ఎనీ బాడీ హియర్. Next, then after I am taking two implementation classes, that is one for Oracle and another for Sybase database. So నేను Oracle ఒక ఇంప్లిమెంటేషన్ క్లాసు అలాగే Sybase ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ నేను రాసుకున్నాను. ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ హియర్ వాట్ ఐమ్ ఇంప్లిమెంటింగ్ అండి, హియర్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ద మై ఇంటర్ అనే ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదు, ఆ మై ఇంటర్ అనే ఇంటర్ఫేస్లో ఏవైతే మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో వాటికి కోడ్ ఇక్కడ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్లో రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒరాకిల్ క్లాస్ ఉంది, పబ్లిక్ వాయిడ్ కనెక్ట్ అనేది ఇచ్చాను. అక్కడ నేను ఏం రాసుకుంటానంటే ఒరాకిల్ని కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన కోడ్ రాసుకుంటాను. కనెక్ట్ టు ఒరాకిల్ డేటాబేస్, ఒరాకిల్ని డిస్కనెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన కోడ్ డిస్కనెక్ట్ టు ఒరాకిల్ డేటాబేస్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ సైబేస్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కోడ్ రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం, సైబేస్కి కనెక్ట్ అవ్వడం ఎలాగా, డిస్కనెక్ట్ అవ్వడం ఎలాగా అనేది డిఫరెంట్గా రాసుకున్నాం. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఇంటర్ఫేస్ డెమో. ఆ ఇంటర్ఫేస్ డెమో అనే క్లాస్లో నేను in class I am creating a main method. For that main method, ఆ మెయిన్ మెథడ్లో నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ మై ఇంప్లిమెంటేషన్ క్లాసెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇంప్లిమెంటేషన్ క్లాసెస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. బట్ వీ కెన్ క్రియేట్ రిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చేమో, కానీ ఇంటర్ఫేస్కి మాత్రం మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. దట్ ఈజ్ ఒరాకిల్కి ఆబ్జెక్ట్ 1, సైబేస్కి ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేశాను. అండ్ బై యూజింగ్ దట్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ కాలింగ్ మెథడ్స్. ఏదైతే నేను ఇంప్లిమెంట్ చేసుకున్నానో ఆ మెథడ్స్ని కాల్ చేసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ 1 డాట్ కనెక్ట్, ఆబ్జెక్ట్ 1 డాట్ డిస్కనెక్ట్ అంటే ఒరాకిల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ 2 డాట్ కనెక్ట్, ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్కనెక్ట్ అంటే సైబేస్తో ఉన్న అవుట్పుట్ వస్తుంది. ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూసినప్పుడు మనకి ఇక్కడ కింద చూసారా అవుట్పుట్ మనకు చూపిస్తుంది. ఎస్, అవుట్పుట్ మనం చూపిస్తుంది కదా బ్లూ కలర్లో, దట్ ఈజ్ ద అవుట్పుట్ మాట. సో ఇంటర్ఫేస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ క్లాస్ రాసుకున్నారు అనుకోండి, వీ గెట్ ఓన్లీ అవుట్పుట్ ఇన్ ఒరాకిల్లో రాసుకుంటే ఒరాకిల్తో కనెక్ట్ అవుతుంది, లేకపోతే సైబేస్తో రాసుకుంటే సైబేస్తో కనెక్ట్ అవుతుంది. బట్ ఇంటర్ఫేస్లో అనుకోండి, రేపొద్దున ఒరాకిల్ సైబేస్ కాకుండా ఇంకొక డేటాబేస్ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఇంప్లిమెంటేషన్ కోడ్ రాసుకుంటాము, అది కూడా కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంటర్ఫేస్తో మనకి స్పాంటేనియస్గా వాడుకోవచ్చు, ఏది కావాలంటే అది. అంతేగాని మొత్తం కోడ్ అంతా డిలీట్ చేసేసి మొత్తం ప్రోగ్రామ్ మొత్తంని మిస్చీవియస్గా అంటే అర్థం కానట్టు అంబిగ్యూటీ క్రియేట్ చేసి మనం చేయవలసిన పని లేదు. బై యూజింగ్ ఇంటర్ఫేస్ వీ క్యాన్ మేక్ స్పాంటేనియస్గా మనకి ఏదైతే కాలింగ్ ఆబ్జెక్ట్ దేనైతే రిక్వైర్ కాల్ చేస్తుందో దానికి తగ్గట్టు కోడ్ మనం రాసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ యూసేజ్ విత్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే అండి, ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని బై యూజింగ్ ఇంటర్ఫేస్ ఎలా అచీవ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. నేను ఇన్హెరిటెన్స్ చెప్పినప్పుడు నేను ఈ యొక్క కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ టేక్ మచ్ టైమ్ ఇన్ దట్ వీడియో. ఆ వీడియోలో నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఇప్పుడైతే మనం బ్రీఫ్గా చూద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంటర్ఫేస్లో ఎలా అచీవ్ చేయొచ్చు అంటే, యాక్చువల్గా క్లాస్లో అయితే by using with respect to Java classes we are getting confused. మనం ఆబ్జెక్ట్ని కాల్ చేసినప్పుడు బికాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ సూపర్ క్లాస్ ఇట్ డిరైవ్ వన్ చైల్డ్ క్లాస్. సో మల్టిపుల్ పేరెంట్స్ క్లాసులు వన్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. సో చైల్డ్ క్లాస్ నుంచి మనం కాల్ చేసినప్పుడు ఆ మెథడ్కి ఏ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ బై యూజింగ్ ఇంటర్ఫేస్ మనం ఇంటర్ఫేస్లో
మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కోడ్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటర్ఫేస్ ఏ ఇచ్చాను, అలాగే ఇంటర్ఫేస్ బి ఇచ్చాను. విత్ ఇన్ దట్ ఐఎమ్ రైటింగ్ ద మెథడ్స్ వాయిడ్ మెథడ్ అని 2 మెథడ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆ 2 మెథడ్ డిక్లరేషన్స్ 2 అయినప్పటికీ మనం ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో మై క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ కమా బి అని ఆ యొక్క ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను కదండి మై క్లాస్లో. ఆ మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ రాస్తాను, మై క్లాస్లో ఎన్ని టైమ్స్ రాస్తాను, ఆ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ 1 టైమే రాసుకుంటాను. బికాస్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్, ఐ కెన్ ఇంప్లిమెంట్ మోర్ దాన్ 1 ఇంటర్ఫేస్ ఎట్ ఏ టైమ్. మోర్ దాన్ ఒకేసారి నేను 1 కన్నా ఎక్కువ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క ఇంటర్ఫేసెస్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అంటే మెథడ్ కోడ్ని రాసుకుంటున్నాను. ఎక్కడ రాసుకుంటున్నాను, మై క్లాస్ అని ఇంప్లిమెంటేషన్ క్లాస్లో రాసుకుంటున్నాను. సో ఈవెన్ దో ఐ హ్యావ్ ఎ 2 డిక్లరేషన్, ఐ హ్యావ్ ఓన్లీ 1 ఇంప్లిమెంటేషన్ క్లాస్. సో ఆబ్జెక్ట్ నుంచి మనం కాల్ చేసినప్పుడు, చైల్డ్ నుంచి మనం కాల్ చేసుకున్నప్పుడు దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఏ పేరెంట్ దగ్గరికి వెళ్ళాలని కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే అది ఇంటర్ఫేస్ ఏ దగ్గరికి వెళ్ళదు, ఇంటర్ఫేస్ బి దగ్గరికి వెళ్ళదు. ఇది డైరెక్ట్లీ కమ్ టు మై క్లాస్ అనే ఇంప్లిమెంటేషన్ క్లాస్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఇంప్లిమెంటేషన్ అంటే అవుట్పుట్, అక్కడ ఉన్న కోడ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుని అవుట్పుట్ అనేది గెట్ చేసుకుంది. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది లేదు కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది బై యూజింగ్ ఇంటర్ఫేస్ మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఫాదర్ ఇచ్చాను అండ్ ఇంటర్ఫేస్ మదర్ ఇచ్చాను అండ్ క్లాస్ చైల్డ్ ఇంప్లిమెంట్స్ ఫాదర్ అండ్ మదర్ని ఫాదర్ని ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక చైల్డ్ క్లాస్ ఇచ్చాను. సో వాయిడ్ పబ్లిక్ వాయిడ్ హైట్ అనేది నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ క్లాస్ మల్టీ అనేది ఒక క్లాస్ తీసుకుని అక్కడ మెయిన్ మెథడ్లో నేను చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. చైల్డ్ CH ఈక్వల్ టు న్యూ ఆఫ్ చైల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ని కాల్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ హైట్ అనే మెథడ్ని కాల్ చేసుకున్నాను. సో నేను ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే పై ఇంటర్ఫేస్కి వెళ్ళాలి, ఇంటర్ఫేస్ ఫాదర్కి వెళ్ళాలి, ఇంటర్ఫేస్ మదర్కి వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ ఉండదు. బికాస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాసుకున్నాను, ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ దగ్గరికి వెళ్తుంది. సో దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాసుకున్నా. ఇక్కడ ఫ్లోట్ హైట్ అనేది ఫాదర్ హైట్ ప్లస్ మదర్ హైట్ డివైడెడ్ బై 2 చేద్దాం, అప్పుడు మనకి చైల్డ్ హైట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ నేను ఇక్కడ రాసుకున్నాను కాబట్టి క్లాస్ చైల్డ్ ఇది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కోడ్ ఇక్కడ చూసి JVM అనేది ఇక్కడే రన్ అవుతుంది. సో అంబిగ్యూటీ లేదు, అలాగే కన్ఫ్యూజన్ కూడా లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దామా. చూసారా, రన్ చేసినప్పుడు మనకి చైల్డ్ హైట్ ఈక్వల్ టు 6.0 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ హౌ వి అచీవ్ త్రూ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఎలా అచీవ్ చేస్తాం అన్నదానికి దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. యా, ఫస్ట్ క్లాసెస్లో వాట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ అండ్ హౌ టు యూజ్ ఇంటర్ఫేస్ ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ మనం చూసామండి ఇంటర్ఫేస్లో. అండ్ రిమైనింగ్ 2 బ్యాలెన్స్ చిన్న టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ అ మార్కర్ ఇంటర్ఫేస్ అండ్ వాట్ ఈజ్ అ నెస్టెడ్ ఇంటర్ఫేస్ ఇన్ జావా. మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అండ్ నెస్టెడ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో ఈ 2 చూసి అండ్ వీ కెన్ క్లోజ్ ద ఇంటర్ఫేస్ టాపిక్. ఓకేనండి, వాట్ ఈజ్ అ మార్కర్ ఇంటర్ఫేస్, జస్ట్ యాక్చువల్లీ ఈ 2 నేను ఎస్టర్డే మర్చిపోయాను, లేకపోతే నిన్నే కంప్లీట్ చేసేయచ్చు. జస్ట్ 5 minutes టాపిక్స్ మాట. వాట్ ఈజ్ మార్కర్ ఇంటర్ఫేస్? అంటే మార్కర్ ఇంటర్ఫేస్ అంటే జస్ట్ ఏం లేదు, ఈ ఇంటర్ఫేస్లో మనం ఓన్లీ వి విల్ జస్ట్ డిఫైన్ ద మెథడ్ బట్ ఈ ఇంటర్ఫేస్ మనం మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఇస్ నథింగ్ బట్ ఆఫ్ వి జస్ట్ గివ్ ద ఇంటర్ఫేస్ బట్ దెర్ ఈజ్ నో మెథడ్స్ అవైలబుల్ ఇన్ దట్ ఇంటర్ఫేస్. దట్ ఇంటర్ఫేస్ ఈజ్ నౌన్ యాజ్ మార్కర్ ఇంటర్ఫేస్.
మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డిక్లేర్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే బాడీ ఏముండదు మెథడ్స్కి కదా, కానీ మార్కర్ ఇంటర్ఫేస్ అంటే ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండవు, అసలు ఏం మెథడ్స్ కూడా ఉండదు, జస్ట్ ఇట్స్ ఎన్ ఎంప్టీ ఇంటర్ఫేస్. అన్ ఇంటర్ఫేస్ దట్ హ్యావ్ ఎ నో మెంబర్ ఈజ్ నౌన్ యాజ్ మార్కర్ ఇంటర్ఫేస్. అంటే ఆ ఇంటర్ఫేస్లో ఎటువంటి మెంబర్ ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏమీ ఉండవు. దట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఈజ్ నౌన్ యాజ్ మార్కర్ ఇంటర్ఫేస్. దాన్ని మార్కర్ ఇంటర్ఫేస్ అంటారు. అసలు ఏమీ లేనప్పుడు ఓన్లీ నేమే ఉన్నప్పుడు ఆ ఇంటర్ఫేస్ వాళ్ళ యూసేజ్ ఏంటంటే జావా వర్చువల్ మిషన్లో ఈ యొక్క మార్కర్ ఇంటర్ఫేస్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఇంటర్నల్గా వాళ్ళు రాసుకున్న కోడ్కి యూసేజ్ ఉంటుంది. సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్ అండ్ రిమోట్ యూసేజ్ అండ్ ఇంకా థ్రెటనింగ్ కాన్సెప్ట్స్లో దే ఆర్ యూజ్ఫుల్. మార్కర్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ చేసుకుంటారంటే టు ప్రొవైడ్ సమ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ జావా వర్చువల్ మిషన్లో డెవలప్మెంట్ సైడ్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. సమ్ యూస్ఫుల్ ఆపరేషన్స్ చేయడానికి యూస్ చేసుకుంటారు. దీన్ని మనం రెగ్యులర్ కోడింగ్లో రెగ్యులర్ అప్ టు డే అప్లికేషన్ డెవలప్మెంట్లో ఇది ఎక్కువగా యూస్ చేయము. దిస్ ఆర్ రేర్ థింగ్, రేర్గా యూస్ చేస్తారు. బట్ మనకు తెలియవలసింది ఏంటంటే వాట్ ఈజ్ ఎ మార్కర్ ఇంటర్ఫేస్ అని ఇంటర్వ్యూలో అడిగితే an interface doesn't contain any member function or any method is known as marker interface. What is the example? An example is serializable, clonable or remote interface are known as marker interface. Okay, next, what is an nested interface? Any interface consists or any interface can have another interface within వన్ ఇంటర్ఫేస్ ఈజ్ నౌన్ యాజ్ నెక్స్టెడ్ ఇంటర్ఫేస్. అంటే ఒక ఇంటర్ఫేస్లో ఇంకొక ఇంటర్ఫేస్ని కానీ హోల్డ్ చేస్తే, ఒక ఇంటర్ఫేస్లో ఇంకొక ఇంటర్ఫేస్ని కానీ ప్లేస్ చేస్తే ఆ ఇంటర్ఫేస్ని మనం నెస్టెడ్ ఇంటర్ఫేస్ అంటాం. వీ విల్ జస్ట్ సీ హౌ అన్ ఇంటర్ఫేస్ కెన్ హ్యావ్ అనదర్ ఇంటర్ఫేస్ అండ్ వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నెస్టెడ్ ఇంటర్ఫేస్. ఓకే అండి, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ నెక్స్టెడ్ ఇంటర్ఫేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్ఫేస్ ఏ అనేది తీసుకుంటే ఆ ఇంటర్ఫేస్ లోపల ఇంకొక ఇంటర్ఫేస్ని మనం బి అనేది యూస్ చేసాం అనుకోండి. అలాంటి సిచ్యుయేషన్లో మనం విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇంటర్ఫేస్. ఇఫ్ యూ వన్ థింగ్ వీ హ్యావ్ టు బి రిమెంబర్, ద నెస్టెడ్ ఇంటర్ఫేస్ ఆర్ యూజ్డ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గ్రూప్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ ఉన్నాయనుకోండి, ఒక ఇంటర్ఫేస్లో అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఈ 3 ఇంటర్ఫేసెస్ ఒక పర్టికులర్ పర్పస్కి యూజ్ అవుతున్నాయి. ఒక అప్లికేషన్లో ఒకే బిహేవింగ్ కలిగి ఉన్నాయనుకోండి, అలాంటి సినారియోస్లో ఈ గ్రూప్ అంతటిని కలిపి ఒక నెస్టెడ్ ఇంటర్ఫేస్ కింద చేస్తారు. అండ్ ఈ నెస్టెడ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ నెస్టెడ్ ఇంటర్ఫేస్, ఆ నెస్టెడ్ ఇంటర్ఫేస్ని మీరు యాక్సెస్ చేయాలంటే వీ కెన్ యాక్సెస్ ఓన్లీ బై అవుటర్ ఇంటర్ఫేస్ ఆర్ క్లాసెస్. అవుటర్ క్లాసెస్ ద్వారా కానీ అవుటర్ ఇంటర్ఫేస్ ద్వారా కానీ మీరు యాక్సెస్ చేసుకోగలరు. మన ఎగ్జాంపుల్ అయితే ఇంటర్ఫేస్ ఏ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఒకవేళ మీరు క్లాసెస్ ఏమైనా రాసుకుంటే ఆ క్లాస్లో మీరు ఇంటర్ఫేస్ ఏ ద్వారా కానీ లేకపోతే అవుటర్ క్లాస్ ద్వారా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ కెనాట్ బి యాక్సెస్ డైరెక్ట్లీ. మీరు డైరెక్ట్గా అయితే దాన్ని యాక్సెస్ చేసుకోలేరు. ఇంటర్నల్ ఇంటర్ఫేస్, దట్ ఈజ్ నెస్టెడ్ ఇంటర్ఫేస్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ నెస్టెడ్ ఇంటర్ఫేస్ అనేది మనం కానీ వితిన్ ద ఇంటర్ఫేస్ మీరు డిక్లేర్ చేస్తారనుకోండి, ఇట్ మస్ట్ బీ ఏ పబ్లిక్, ఇట్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్. బట్ ఇదేంటంటే పబ్లిక్ అనేది
ఆటోమేటిక్గా మనం బై డిఫాల్ట్గా మీరు చేసినా చేయకపోయినా ఇట్స్ ద పబ్లిక్. బట్ ఇక్కడ చిన్న గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెస్టెడ్ ఇంటర్ఫేస్ మస్ట్ బి పబ్లిక్ ఇఫ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్. మీరు ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్ చేస్తే అది పబ్లిక్ అయి ఉండాలి. బట్ ఇట్ కెనాట్ హ్యావ్ ఎన్ యాక్సెస్ మోడిఫైర్. ఒకవేళ మీరు విత్ ఇన్ ద క్లాస్ చేశారనుకోండి, విత్ ఇన్ ద క్లాస్ చేసినా అది నెస్టెడ్ ఇంటర్ఫేస్ అవుతుంది. మీరు విత్ ఇన్ ద క్లాస్లో కానీ దాన్ని డిక్లేర్ చేశారనుకోండి ఇంటర్ఫేస్ని, అట్ ద టైమ్ మనం ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ మోడిఫైర్స్ అనమాట. ఇఫ్ డిక్లేర్ మనం క్లాస్ లోపల డిక్లేర్ చేసుకుంటే దీనికి యాక్సెస్ మోడిఫైర్స్ ఏమీ మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీరు విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పబ్లిక్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ డిక్లేర్ చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ పబ్లిక్. ఆ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ వీఆర్ రైటింగ్ ఇన్ ఇంటర్ఫేస్ ఆర్ వెదర్ వీఆర్ రైటింగ్ ఇన్ క్లాస్. మీరు క్లాస్లో రాసిన దానికి ఇంటర్ఫేస్లో రాసిన దానికి జస్ట్ అదే డిఫరెన్స్, ఇంకా అంతకు మించి ఏముండదు. థ్యాంక్ యూ అండ్ we will meet you in next class. Have a nice day. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.